ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో అక్రమాలు, విద్యార్థుల కష్టాలపై ఏపీ 24/7 ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. అధికారులు ఇష్టారాజ్యంగా సీట్లు కేటాయించడంతో విద్యార్థులు గందరగోళంకు గురయ్యారు. 3 రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్న విద్యార్థుల కష్టాలపై ఏపీ 24/7 వరుస కథనాలతో సర్కార్కి స్పందించింది. విద్యార్థులు కోరుకున్న విధంగానే సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. Yeah. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts, I pop off when I hear people say I cannot. I get off to the thought of proving everyone wrong, I won't stop to the top, so you better back off and get lost. I'ma stay loud, stay proud, never running out, never heading south. I'll be spreading out, call it word of mouth, can't put me down, I'll be getting loud. You can have your doubts, not what I'm about, have your cloud, it be raining now, I keep making sound, go another round, I'm legend bound, can't stop me now. You don't wanna fuck with me, a slow burn like a disease. కొన్ని కోచింగ్ సెంటర్లకి కొమ్ము కాచేలా అధికారులు తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రభుత్వం ముందు ఉంచింది. ఏపీ 24/7లో ప్రసారమైన కథనాలతో అధికారులు ఎట్టకేలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నెలలు తరబడి సివిల్స్ కోచింగ్ కోసం ఎదురుచూసిన విద్యార్థులకు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో కోచింగ్ సెంటర్లలో అధికారులు సీట్లు కేటాయించారు. విద్యార్థులకు నచ్చిన సంస్థలకు ఎక్కువ మంది విద్యార్థులను ఎంపిక చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. చివరకు విద్యార్థులకు కోచింగ్ సెంటర్ల ఎంపికలోనూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. విద్యార్థులు ఆప్షన్ ఇచ్చిన సంస్థలకు కాకుండా ఎలాంటి అనుభవం లేని సంస్థలకు విద్యార్థులను బలవంతంగా పంపించే ప్రయత్నాలను అధికారులు చేశారు. తెలుగు మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థులను కూడా ఢిల్లీ, చెన్నైలకు వెళ్లాల్సిందేనని ఆదేశించారు. అక్కడికి వెళ్తే భాష తెలియదని, పైగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తాము అంత దూరం వెళ్లడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తెలుగు రాష్ట్రాల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుకు తమ కోడు వినిపించుకోవడానికి 3 రోజుల పాటు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎన్టీఆర్ విద్యోన్నతి 2018లో సెలెక్ట్ అయ్యాను. నాకు ఢిల్లీలో అలాట్ అయింది. అక్కడ నాకు తెలుగు మీడియము అక్కడ నాకు సరిగా ఉండదు కాబట్టి తెలుగు మీడియం నాకు ఇక్కడ మన హైదరాబాద్ స్టేట్లో ఇస్తే బాగుంటుంది. నేను ఆల్రెడీ 3 ప్రిఫరెన్స్ ఇచ్చేశాను హైదరాబాద్లో. కానీ నాకు ఆ ఇన్స్టిట్యూట్ రాకుండా వేరే ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. నాకు అక్కడ ఢిల్లీ అక్కడ వెళ్ళాలంటే నాకు ఇంగ్లీష్ రాదు సరిగా. తర్వాత అక్కడ క్లైమేట్ కూడా సరిగా ఉండదు. తర్వాత ఎక్కువ ఖర్చులు ఉంటాయి అక్కడ. ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకు కంఫర్టబుల్ ఉంటుంది. అందుకని దయచేసి నాకు ఇప్పించగలని కోరుతున్నాను. నాకు బెస్ట్ ఇన్స్టిట్యూట్లో తెలుగు కోచింగ్ సివిల్స్ కావాలి. కాకపోతే నాకు చెన్నైలో నాకు శంకరన్ ఐఏఎస్ ఇచ్చారు. దయచేసి బెస్ట్ ఇన్స్టిట్యూట్ తెలుగులో కోచింగ్ ఉన్న మాకు ఇన్స్టిట్యూట్కి అవకాశం ఇవ్వండి. మేము ఖచ్చితంగా ఈసారి సివిల్స్లో గెయిన్ అవ్వడానికి మేము ట్రై చేస్తాము. ఖచ్చితంగా మేము సివిల్స్ కొట్టి తీరుతాము తెలుగులో. తెలుగు మీడియం విద్యార్థుల సమస్య ఇలా ఉంటే ఢిల్లీ వెళ్లిన విద్యార్థులది వింత పరిస్థితి. ఢిల్లీలోని శ్రీరామ్స్ ఐఏఎస్ సంస్థకు కేటాయించిన విద్యార్థుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఢిల్లీలో కోచింగ్ తీసుకుందామని వెళ్లిన విద్యార్థులను శ్రీరామ్స్ సంస్థ చేర్చుకోవడానికి నిరాకరించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏపీకి చేరుకున్న విద్యార్థులు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ చెప్పులు వరిగేలా తిరిగారు. చివరకు గురువారం నాడు 50 మంది విద్యార్థులు తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ కార్యాలయానికి వెళ్లినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. విద్యార్థులు పడుతున్న సమస్యలపై వెంటనే ఏపీ 24/7 కథనాలను ప్రసారం చేయడంతో సీఎం కార్యాలయం స్పందించింది. వెంటనే విద్యార్థులను సచివాలయంకు పంపించి మంత్రి నక్కా ఆనందబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీరామ్ సంస్థను పథకం నుంచి తొలగించి వేరే సంస్థలో చేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాకుండా తెలుగు మీడియం విద్యార్థులకు వారు కోరుకున్న విధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సీట్లు కేటాయిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు పడ్డ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. మొదటి నుంచి విద్యార్థులకు అండగా నిలబడ్డ ఏపీ 24/7కి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ 24/7 వరుస కథనాలతో సివిల్స్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న సుమారు 4000 మంది విద్యార్థులకు మేలు జరిగింది. ఇక్కడికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వచ్చి సార్ శ్రీరామ్ వాళ్ళు ఇలా అన్నారండి అని చెప్పగా వాడు 15th వరకు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ లోపు కూడా మేము వాళ్ళతో చర్చలు జరిపి మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పడం జరిగిందండి. ఈ రోజు 15వ తారీఖు మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరం కలిసి వెళ్ళాం సార్. వెళ్ళి అడిగితే శ్రీరామ్ గురించే మేము జీవోని మారుస్తున్నాం అని అన్నారు. సో ఏంటంటే మాకు కొంచెం క్లారిఫికేషన్ అనేది లోపించడం జరిగింది సార్. మేమందరం కూడా చాలా గర్వపడుతున్నామండి. ఇటువంటి గవర్నమెంట్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సమయంలో
ఈ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ వల్ల ఏంటంటే కొన్ని అవకతవకల వల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి. ఢిల్లీలో కూడా చాలామంది ఇప్పటికీ అక్కడే స్టే చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మొత్తానికి పథకంలో జరుగుతున్న గోల్మాల్పై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి విద్యార్థులకు అండగా ఏపీ 24/7 నిలబడింది. అయితే మంత్రి ఇచ్చిన హామీ త్వరగా నెరవేరితేనే విద్యార్థులకు ప్రయోజనం దక్కుతుంది. లేదంటే పథకం నీరుగారే ప్రమాదం ఉంది.